ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు. మంజు మీ కోడలు అన్న విషయం కూడా మర్చిపోయారా? చిచి, అది నా కోడలా? కోడల్లా ఉంచుకుంటారా దాన్ని? అమ్మా, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మన ఇంటి అమ్మాయిని మనమే తప్పుగా మాట్లాడతామా? ముమ్మాటికి నీ కూతురు తప్పుడుదే. మణిమ్మ గారు, దయచేసి మీరు ఆ మాట అనకండి. అనద్దా? అంటారు. ఆ సీఏకి మంజుకి సంబంధం ఉందని ఊరు వాడా నీ కూతురు గురించే చెప్పుకుంటున్నారు. నా కొడుక్కి తెలిస్తే చచ్చా, ఏం కర్మరా బాబు. ఎలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాను? మణిమ్మ గారు, మీరు నన్ను ఎంతైనా అవమానించండి. నా బిడ్డ గురించి మాత్రం మీరిలా మాట్లాడొద్దు. మాట్లాడద్దా? మా బాధ మాకుంటుంది కదా. గుండెల్ని పిండేస్తుంటే రక్తం వస్తోంది. మమ్మల్ని బాధ పెట్టి మా కుటుంబానికి మచ్చ తెచ్చిన నీ కూతురి గురించి మాట్లాడితే నీకు కోపం పొడుచుకొస్తోందా? అసలు ఆ మంజుని కాదు, దాన్నలా పెంచినా నిన్ననాలి. ఇప్పటి వరకు దాని గురించి మాకిదంతా తెలీదు. మంచివాళ్ళతో కలిసి బతికితే బతుక్కి విలువేంటో తెలిసేది. కానీ ఈ మంజు ఎప్పుడూ పనికిరాని వాడితోనే తిరుగుతుంది. ఇంత నీచంగా బతికే బతుకు ఓ బతుకేనా? అమ్మా, మీరు నా కూతురు గురించి విన్నదంతా అబద్ధం. ఏ ఒక్కటి నిజం కాదు. నేను నా పిల్లల్ని అలా పెంచలేదు. మీకు చేతులెత్తి దండం పెడతాను, నా బిడ్డను అలా అనొద్దు. సిఐకి ఆ ఏఎస్ఐ మంజుకి ఏదో సంబంధం ఉంది. అసలు ఐఎస్ఐ ఆ మాట అన్నందుకు ఏదైతే అదయింది. ఫస్ట్ అయితే కాల్చి పరేయాల్సింది. సార్ సార్, సంధ్య, ఒకసారి నా క్యాబిన్కి రమ్మా. ఎన్నడూ లేంది ఈయన నన్ను రమ్మంటున్నారేంటి? అలాగే సార్. సార్, మంజు డల్గా ఉంది. ఎస్ఐ గారు ఏమన్నా అన్నారా? సార్ అది చెప్పండి, ఏమన్నారు? అసలు ఏం జరిగిందంటే సిఐకి ఆ ఏఎస్ఐ మంజుకి ఏదో సంబంధం ఉంది. నేనేమన్నాను? ఆ సిఐ సపోర్ట్ చూసుకొని నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు అన్నాను. అది జరిగింది సార్. సరే, మీరెళ్ళి మంజుని లోపలికి రమ్మనండి. అలాగే సార్.